మూసివేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు, దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనర్లు ఆహారం, నీరు లేక ఆకలితో అలమటిస్తూ మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా వాయవ్య ప్రావిన్స్లో మూసివేసిన గనిలో ఈ ఘటన జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో మృతి చెందిన కార్మికుల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలను జనరల్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా GIWUSA విడుదల చేసింది. ఇది విపత్కర పరిస్థితిని ఈ సంస్థ అధ్యక్షుడు మామ్టెల్వే సెబీ ఆవేదన వ్యక్తం చేశారు. వాడికరలో లేని స్టింఫౌంటైన్ గనిలో జరిగిన ఈ దారుణాన్ని సెబీ ఊచకోతగా అభివర్ణించారు. గనిలో మృతదేహాల కుప్పలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నట్లు చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2023లో డిసెంబర్లో గని ప్రవేశాన్ని మూసివేసేందుకు ఆపరేషన్ వల ఒమ్ముగోడిని ప్రారంభించి 13,000 మంది అక్రమ మైనర్ల గని కార్మికులను అరెస్టు చేసింది. అయితే అరెస్టుకు భయపడిన మరికొందరు కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతున ఉండే స్టిల్ ఫౌంటైన్ గనిలో తలదాచుకున్నారు. దీంతో వారిని బయటకు రప్పించేందుకు ప్రభుత్వం వారికి ఆహారం, నీరు వెళ్లే మార్గాలను మూసివేసింది. దీంతో గదిలోని చిక్కుకున్న వారు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. గనిలో మైనర్లు మృత్యువాత పడుతుండడం, వీడియోలు వైరల్ అవుతుండడంతో స్పందించిన ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. తమకు సాయం చేయాలని, వెంటనే ఆహారం అందించాలని, తమను బయటకు తీసుకువెళ్లాలని వేడుకుంటూ ఓ కార్మికుడు రికార్డు చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు 9 మంది మైనర్ల మృతదేహాలను వెలికితీశారు. 26 మందిని రక్షించారు. అక్రమ మైనర్ల సమస్య దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా ఉంది. బంగారం కోసం వీరు తమ ప్రాణాలను పణంగా పెడుతూనే ఉన్నారు. మూసివేసిన గనులోకి ప్రవేశించి బంగారం కోసం తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పేదరికం, నిరుద్యోగం వారిని ఈ దిశగా పురికొల్పుతున్నాయి. దీనికి తోడు సిండికేట్లు కూడా ఉండనే ఉన్నాయి. ఇవి వారికి ఆశ చూపి అక్రమంగా మైనింగ్ చేస్తుంటాయి.